ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రియ గజవాహన సేవలో శ్రీ పద్మావతి అమ్మవారి దివ్య సోయగం తిరుచానూరు క్షేత్రంలో వైభవంగా ఉత్తరాషాఢ నక్షత్రోత్సవం. ఊంజల్ సేవ, తిరుచి ఉత్సవాలలో సీతారాముల దర్శనం, దేవేరి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరునికి తిరుచి ఉత్సవం, టీటీడీ అనుబంధ ఆలయాలలో ఘనంగా చైత్రమాసోత్సవాలు. వెన్నైతాళి తిరుక్కోళం ఉత్సవంలో భక్తవత్సల పెరుమాళ్ అనుగ్రహం, తిరునింద్ర ఊరిలో నేత్రపర్వంగా బ్రహ్మోత్సవాలు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఘనంగా శనీశ్వర స్వామి అభిషేకం, అభిషేకాన్ని వీక్షించి దోష నివారణ పూజలు జరుపుకున్న భక్తులు. ప్రియ గజవాహన సేవలో శ్రీ పద్మావతి అమ్మవారు ముగ్ధ మనోహర సోయగం భక్తులను పులకితులను చేసింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శనివారం గజవాహన సేవ ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తరాషాఢను పురస్కరించుకుని గజవాహన సేవను నిర్వహించారు. సిరుల తల్లికి స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ పరిమళ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి గజవాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత బాజా భజంత్రీలు, కోలాట ప్రదర్శనల నడుమ అమ్మవారు గజవాహనంపై ఆలయం మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. చైత్రమాసం శనివారం శుభవేళ తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాలు ఉత్సవ శోభతో మెరిశాయి. తిరుపతిలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ కోదండరామాలయంలో ఈ సందర్భంగా సీతారాములకు ఊంజల సేవ, తిరుచి ఉత్సవాలను విశేషంగా నిర్వహించారు. అలాగే తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి తిరుచి సేవ జరిగింది. జాంబవంత ప్రతిష్ఠిత దేవాలయంగా ఖ్యాతి గడించిన తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో స్వామివారికి ఊంజల సేవ ఘనంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విశేష ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా అర్చకులు సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామ స్వామివారి ఉత్సవమూర్తులను సుందర రమణీయంగా అలంకరించి ఆలయ ముఖమండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. చల్లని సాయంత్రం శుభవేళ పండితుల వేదపారాయణం, కళాకారుల సుమధుర భక్తి సంకీర్తనాలాపన, వాయిద్యకారుల మంగళకర నాదస్వర కచేరీల నడుమ అర్చకులు సీతారామలక్ష్మణులకు నేత్రపర్వంగా ఊంజల సేవ జరిపి మంగళ హారతులు సమర్పించారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. సర్వాభరణ భూషితులైన జానకీరాములను, లక్ష్మణ స్వామివార్లను అర్చకులు తిరుచిపై ఆసీనులను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు శ్రీరామ శరణం మమ, జయ జయ శ్రీరామ నామస్మరణలు చేస్తూ సీతారాములను సేవించారు. ఇక తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో చైత్రమాసం శనివారం సందర్భంగా స్వామివారికి తిరుచి సేవ నేత్రపర్వంగా జరిగింది. ప్రతి శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం సాయంత్రం వేళ స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా చల్లటి సాయంత్రం వేళ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు అందజేసిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాస మంగాపురం ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం మనోహరంగా జరిగింది. భక్తులు గోవింద నామస్మరణలు చేస్తూ స్వామి అమ్మవార్ల తిరుచి ఉత్సవాన్ని వీక్షించి తరించారు. కదిరికి చెందిన శ్రీ సిద్ధిసాయి రైస్ మిల్ యజమాని కె వెంకటేష్ శనివారం టీటీడీ శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు 10 లక్షలు, గో సంరక్షణ ట్రస్టుకు 10 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో చైర్మన్ బిఆర్ నాయుడుకు విరాళం డీడీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.
అదేవిధంగా తిరుపతికి చెందిన లక్కీ ఫర్ యూ ఎగ్జిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శనివారం టీటీడీ శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు 10 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంప్ కార్యాలయంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. మానవ సమాజాన్ని సంస్కరణల వైపు నడిపించిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే అని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుపతిలో జరిగిన జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకల్లో వెంకయ్య చౌదరి పాల్గొని ప్రసంగించారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో శనివారం మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా నిర్వాహకులు మహతి ఆడిటోరియంలో శ్రీవారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై జ్యోతిబా పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి విద్య, జ్ఞానం, ఆత్మవిశ్వాసం, స్వయం నియంత్రణ వంటి విలువలను పెంపొందించే దిశగా జ్యోతిబా పూలే కృషి చేశారని కొనియాడారు. ఈరోజు కొండపైకి వెళ్ళేటప్పుడు పేపర్ చదువుతూ ఉంటారు. ఈనాడు పేపర్ చదివితే ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు రాసిన ఆర్టికల్ చదివి మహాత్మా జ్యోతిబా పూలే గురించి గొప్ప ఆర్టికల్ రాశారు. ఈరోజు ఈనాడు అందరూ కూడా చదవాలి ఆ ఆర్టికల్. అలానే జ్యోతిబా పూలే గురించి నేను చదువుకునే రోజుల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎవ్రీ మీటింగ్కి వెళ్ళేవాడిని. ఎవరో ఒక ఫ్రెండ్ పిలిచేవాళ్ళు. వెళ్ళి మొత్తం విని మళ్ళీ వచ్చి చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ఆ రోజుల్లో యూట్యూబ్ ఉండేది కాదు, ఆ రోజుల్లో గూగుల్ ఉండేది కాదు. మళ్ళీ లైబ్రరీలోకి వెళ్ళి కొన్ని డౌట్స్ వస్తే చదివేవాడు. అలా నాకు డౌట్స్ వచ్చి జనరల్గా మళ్ళీ క్లారిఫై చేసుకోవడం నాకు అలవాటు. అలా జ్యోతిబా పూలే గురించి బాగా చదివే అవకాశం కూడా నాకు వచ్చింది. నేను చెప్పలేను కానీ చాలామంది ఉద్యమకారులు ఉన్నారు, చాలామంది పాటలు రాశారు. కానీ నాకు కూడా చాలా బెటర్ ఐడియా ఉంది. ఆయన ఐడియాలజీ మీద ఆయన రాసిన బుక్కులు కూడా నేను చదివాను కాబట్టి నాకు కూడా చాలా సంబంధం. నేను బాగా ఇన్స్పైర్ అయిన గొప్ప ఉద్యమకారులు, సంఘ సంస్కృతుల్లో జ్యోతిబా పూలే గారు కూడా ఒక గొప్ప వ్యక్తి అని చెప్పవచ్చు. ఒక సమాజానికి, ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు జ్యోతిబా పూలే గారు. మొత్తం భారత సమాజానికి కూడా సంబంధించిన వ్యక్తి. ఆయన ఐడియాలజీ చూస్తే ఆ రోజుకి సంబంధించిన ఐడియాలజీ కాదు, విజనరీ. మొత్తం సమాజానికి భారతదేశం ఎలా ఉండాలి అనే దానికి ఆయన యొక్క బుక్కుల రచనలో మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటారు. అందుకే ఇందాక చెప్పేటప్పుడు చూస్తూ ఉన్నాను, ఎవరన్నా మిస్ అయ్యారంటే చాలా చెప్పారు. కానీ ఒక బుక్ నేను రివ్యూలు చాలా చదివాను, ఆ బుక్ కూడా చదివాను. చాలా రోజులైంది. వస్తా కూడా మళ్ళీ ఒకసారి చూసుకొని వచ్చాను. గులాం గిరి అనే బుక్ రాశాను 1873లో. అది మాస్టర్ పీస్. జ్యోతిబా పూలే గారి గురించి చెప్పాలంటే గులాంగిరి బుక్ చదవాల్సింది. 1873లో రాస్తాడు. మీరందరూ కూడా వినాలి, రాసుకోవాలి, మళ్ళీ పోయి ఆ బుక్ చదవాలి. గులాంగిరి అంటే స్లేవరీ. ఆ రోజుల్లో 19వ శతాబ్దంలో స్లేవరీ మీద రాసిన గొప్ప సంస్కృతుల్లో ఇండియాలో జ్యోతిబా పూలే గారని మనం గర్వంగా చెప్పచ్చు. ఎందుకంటే స్లేవరీ అనేది మన ఇండియాలో మనం వాడాం. మన ఇండియాలో వాడేది క్యాస్ట్ సిస్టమే వాడతాం. కానీ ఆ రోజుల్లో అప్పటికే ఆఫ్రికా ట్రేడ్ స్లేవరీ చాలామంది అమెరికాలో సెటిల్ అయిపోయి వాళ్ళ హక్కుల కోసం పెద్ద ఉద్యమాలు నడుస్తున్న సందర్భం. వాళ్ళని ఉద్యమాలను ఆదర్శంగా తీసుకొని గులాంగిరి రాశారు. దాన్ని ఇండియన్ కంటెస్ట్కి అప్లై చేస్తూ రాశారు. అందుకే ఆ బుక్ను కూడా అమెరికాలో జరిగే అమెరికన్ ఆఫ్రికన్ వాళ్ళ ఉద్యమానికి డెడికేట్ చేస్తాడు. ఆ బుక్ చదివితేనే మనకి ఎగ్జాక్ట్గా జ్యోతిబా పూలే గారి యొక్క ఐడియాలజీ, సామాజిక స్పృహ, సంఘ సంస్కరణ యొక్క బాటలు, అలానే పొలిటికల్ సిస్టమ్ ఎలాంటి ఉండాలో అని ఆయన
కోరికలు అన్నీ కూడా దాంట్లో మనం చూడొచ్చు. అందుకే మనం చేసేటప్పుడు ఒక గొప్ప వ్యక్తి యొక్క రచనలు చేసి చదివినప్పుడు మాత్రమే వాళ్ళ ఫోర్కాస్ట్ నెక్స్ట్ 100 years 200 years అది సమాజం ఉన్ననాలో ఎలా ఉండాలి అనేది ఆ రిలవెన్స్ మనకి ఆ రచనలో కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఇప్పుడు కూడా ఇందాక చాలామంది మంచి స్కిట్ వేసారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ దాంట్లో చెప్తాడు, సమాజాన్ని మార్పే ఒకే ఒక ఆయుధం ఓన్లీ ఎడ్యుకేషన్. మీరు అదే డైలాగ్ని తర్వాత చాలా రోజుల తర్వాత మనకి సౌత్ ఆఫ్రికాలో నెల్సన్ మండేలా గారు చెప్తారు, ప్రపంచాన్ని మార్చి ఒకే ఒక శక్తి ఎడ్యుకేషన్ అని చెప్తారు. అందుకని ప్రతి కుటుంబం, ప్రతి సమాజం, ప్రతి దేశం కూడా ఎడ్యుకేషన్ బాగున్నప్పుడు మాత్రమే ఆ సమాజం డెవలప్ అవుతుంది. ఆ సమాజంలో వ్యక్తుల మధ్య వైరుధ్యాలు ఉండవు, సమాజం మధ్య మంచి కోఆర్డినేషన్ కోఆపరేషన్ ఉంటుంది. అల్టిమేట్గా అది అభివృద్ధి చెందిన సమాజంగా నిలబడుతుంది. ఇంకా దాని అన్నిటికీ కూడా ఫౌండేషన్స్లోని ఎడ్యుకేషనే. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన అదనపు జిల్లా జడ్జి జి అర్చన, అలాగే ఏపీ సచివాలయ గెజిటెడ్ ఆఫీసర్స్ అధ్యక్షులు కెవి కృష్ణయ్యలు జ్యోతిబా పూలే సమాజంలో ఉన్నత విలువలు పెంపొందించడానికి విద్యా వ్యాప్తికి చేసిన సేవలను వివరించారు. ఈ సందర్భంగా టీటీడీ ఉద్యోగులు జ్యోతిబా పూలే జీవిత చరిత్రను నాటక రూపంలో ప్రదర్శించారు. తర్వాత ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆద్యంతం అలరించాయి. అనంతరం 60 మంది ఉద్యోగులను మహాత్మా జ్యోతిబా పూలే అవార్డులతో సత్కరించారు. క్విజ్, వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీఓ ఏ ఆనందరాజు, డాక్టర్ ఎన్ భీమన్న, మెడికల్ ఆఫీసర్ కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు. భక్తవత్సలుడైన శ్రీ భక్తవత్సల పెరుమాళ్ వెన్నైతాళి తిరుక్కోళం ఉత్సవంలో కమనీయంగా కటాక్షించారు. తమిళనాడు రాష్ట్రంలోని 108 శ్రీ వైష్ణవ దివ్య దేశాల్లో సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా వెలుగొందుతున్న తిరునిండ్ర ఊర్లోని శ్రీ భక్తవత్సల పెరుమాళ్ ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. శ్రీమన్నారాయణుడు భక్తుల కల్పతరువుగా శ్రీ భక్తవత్సల పెరుమాళ్గా వేంచేసి పూజలు అందుకుంటున్న ఈ విశిష్టమైన తిరునిండ్రవూర్ వైష్ణవ క్షేత్రంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని విశేష ఉత్సవాలను భక్తిరసభరితంగా నిర్వహిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం పెద్దజీయర్ స్వామి పర్యవేక్షణలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ భక్తవత్సల పెరుమాళ్ ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి వెన్నైతాళి తిరుక్కోళం ఉత్సవాన్ని బాజా భజంత్రీల నడుమ విశేషంగా నిర్వహించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రం ఉత్సవ కాంతుల్లో దివ్య పరిమళాలను వెదజల్లింది.
జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల సన్నిధిలో చైత్రమాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. మాస పూజల్లో భాగంగా శనివారం రోజు శ్రీ శనీశ్వరుడికి అర్చకులు సంప్రదాయబద్ధంగా అభిషేకాది ఆరాధనలను నిర్వహించారు. ముందుగా స్వామివారి సన్నిధి వద్ద అర్చకులు గణపతి ఆరాధన, కలశారాధన జరిపారు. ఆపై మహాసంకల్పపూర్వకంగా స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం, నల్ల నువ్వుల నూనెతో తైలాభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారిని సర్వాలంకార శోభితంగా నూతన వస్త్రం, చక్కని పూమాలలతో అలంకరించి నైవేద్యాలు, నీరాజన సమర్పణ గావించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ శనీశ్వరుడి అభిషేకాది ఆరాధనలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఆది దంపతులైన శివపార్వతులు పుష్పపల్లకి ఉత్సవంలో సుందర శోభితంగా భక్తులకు దర్శనమిచ్చారు. చిత్తూరు నగరం నీవానది సమీపంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి దేవాలయంలో పుష్పపల్లకి ఉత్సవం ఘనంగా జరిగింది. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు వర్ణశోభిత పుష్ప తోరణాలు, విద్యుత్ దీపాలతో చూడ చక్కగా తీర్చిదిద్దిన పుష్పపల్లకిపై శోభాయమానంగా అలంకరించిన శ్రీ అగస్తీశ్వర స్వామివారిని అభిముఖంగా శ్రీ కామాక్షి అమ్మవారిని వేంచేపు చేసి పూజలు నిర్వహించారు. ఆపై బాజా భజంత్రీలు, భక్తుల కోలాట ప్రదర్శనల నడుమ పుష్పపల్లకి ఉత్సవం నగర వీధుల్లో నయన మనోహరంగా సాగింది. భద్రాచల క్షేత్రం సీతారాం నగర్ కాలనీలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వరాలయం పుష్పశోభితంగా పరిమళించింది. చైత్రమాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి ప్రాతకాల షోడశోపచారాలను నిర్వహించారు. తర్వాత పుష్పమాలలు, తులసి హారాలతో స్వామివారికి అలంకరణలు చేసి అష్టోత్తర శతనామావళి సహితంగా పుష్పార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. వరంగల్ నగరం అంబేద్కర్ కూడలి వద్ద గల శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం జయ హనుమాన్ స్మరణలతో మారుమోగింది. చైత్రమాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు ప్రాతకాల అభిషేక ఆరాధనలు ఆంజనేయసుతుడికి విశేషంగా జరిపారు. ఆపై రామోబంటూ శ్రీ ఆంజనేయుడికి వెండి కవచ ధారణ జరిపి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని సేవించి ప్రసాదాలను స్వీకరించారు. రాహుకేతు దోష నివారణార్థం భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులోని నం దత్తనాథ క్షేత్రంలో రాహుకేతు పూజలు ఘనంగా జరిగాయి. ముందుగా అర్చకులు మండపంలో చక్కటి వేదికపై రాహుకేతువులకు పూజలు చేశారు. తర్వాత భక్తులు అర్చకుల సూచనలను అనుసరిస్తూ ఆలయ ప్రాంగణంలో బారులు తీరి దోష నివారణార్థం రాహుకేతు పూజలను జరుపుకున్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం నందవరం గ్రామంలో కొలువైన శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో పల్లకి ఉత్సవాన్ని నిర్వహించారు. చైత్రమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో అమ్మవారికి పూజలు నిర్వహించిన తర్వాత శ్రీ చౌడేశ్వరి దేవి ఉత్సవమూర్తిని పట్టు వస్త్రాలు, సుందర ఆభరణాలతో అలంకరించి పల్లకిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో అమ్మవారి పల్లకి ఉత్సవం వేడుకగా జరిగింది. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని నీరాజనాలు సమర్పించారు. సర్వ మంగళాలను ప్రసాదించే సౌభాగ్యదాయిని అమ్మలగన్నమ్మ శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి తేజోభరిత దివ్యానుగ్రహం భక్తులను ముగ్ధులను చేసింది. ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీకాళహస్తిలో అమ్మవారి ఆలయ ప్రాకారోత్సవం ఘనంగా జరిగింది. చైత్రమాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి బంగారు రత్నాభరణాలు, గజపుష్పమాలలు, పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి వాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలతో చక్కని తల్లికి హారతులు అందజేసిన అనంతరం మేళతాళాలు, భాషా భజంత్రీల నడుమ ఆలయ ప్రాకారోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
శుభములనీయవే శ్రీ ప్రసునాంబ కరుణిల్చరావే శ్రీ భ్రమరాంబ శుభములనీయవే శ్రీ ప్రసునాంబ కరుణిల్చరావే శ్రీ భ్రమరాంబ. అభిషేక ద్రవ్యాలలో శ్రీ కాలభైరవ స్వామి దివ్యానుగ్రహం భక్తులను తన్మయులను చేసింది. నగరిలో కొలువైన శ్రీ కరకంఠేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ కాలభైరవ స్వామివారికి అభిషేకం జరిగింది. అష్టమి వేడుకల్లో భాగంగా స్వామివారికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనం, పన్నీరు తదితర అభిషేక ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత విభూది, పుష్పాలతో స్వామివారికి చూడచక్కటి అలంకారం చేసి హారతులు సమర్పించారు. దేవరాజ సేవ్యమాన పావనాగ్రి పంకజం జ్ఞానయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. భానుకోటి భాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠ వీక్షితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. వసంతోత్సవంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలుడు పరిమళ భరితంగా శోభిల్లారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం క్షేత్రం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో వసంతోత్సవాలు మంగళకరంగా ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో 3 రోజుల పాటు వసంతోత్సవాలను విశేషంగా నిర్వహించారు. ఉత్సవాలలో చివరి రోజున అర్చకులు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా స్నానపీఠం ఏర్పాటు చేసి రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. తరువాత పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో రుక్మిణి సత్యభామ సమేత స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పువ్వు గలుగగ పిందె పుట్టె నింతెగాక గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పువ్వు గలుగగ పిందె పుట్టె నింతెగాక గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోపీనాథ నరహరి. భూమిలో నిద్రించువాడు పొద్దువేళ ఎరిగిన నీ మాయలో మునిగి నిన్ను నెరిగినా భూమిలో నిద్రించువాడు పొద్దువేళ ఎరిగిన నీ మాయలో మునిగి నిన్ను నెరిగినా కామించి నీవు నన్ను కరుణించి ఏలుకోగా కామించి నీవు నన్ను కరుణించి ఏలుకోగా నీ మరుగు వాడనని నేడంటిగాక గోవింద 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 ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోపీనాథ నరహరి. సరిచంటి బిడ్డ
సంసార చింతలెంచిన గరిమన జ్ఞానుడు కైంకర్యమించిన సరిచంటి బిడ్డ సంసార చింతలెంచిన గరిమన జ్ఞానుడు కైంకర్యమించిన. అనంతరం శ్రీ వేణుగోపాలుని తిరుచి ఉత్సవం జరిగింది. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఉత్సవమూర్తులను అర్చకులు సంప్రదాయబద్ధంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. విశేష పూజలతో సేవించి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కార్వేటి నగరం ఆలయ వీధులలో శ్రీ వేణుగోపాల స్వామి వారికి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. నిరతి దయదలచి నీవు పెరరేపగా నిరతి దయదలచి నీవు పెరరేపగా కెరలినే నీకు ముక్కితిగాక. గోవింద 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 ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోపీనాథ నరహరి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.